పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ తర్వాత మన ఇండియాకు శత్రువుగా మారుతున్న మరో ఇస్లామిక్ దేశం ఈ టర్కీ. టర్కీ ఎప్పటి నుంచో యాంటీ ఇండియా యాక్టివిటీస్ చేస్తుంది. వీళ్ళు మనకు అగెన్స్ట్గా కాశ్మీర్ ఇష్యూని యునైటెడ్ నేషన్లో రేస్ చేస్తూ ఉంటారు. అలాగే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి మనపైన దాడి చేయడానికి ఈ టర్కీ డ్రోన్స్ని ప్రొవైడ్ చేసింది. పాకిస్తాన్ చిల్లర ఆర్మీకి ఆ డ్రోన్స్ని ఆపరేట్ చేయడం రాకపోతే టర్కీ మిలిటరీ వచ్చి వీళ్లకు మనపైన దాడి చేసేలాగా ట్రైనింగ్ ఇచ్చింది. ఈ టర్కీ ఏమాత్రం విశ్వాసం లేని దేశం. ఎందుకంటే టర్కీలో భూకంపం వచ్చినప్పుడు మన సైనికులు అక్కడికి వెళ్ళి ప్రాణాలకు తెగించి చాలామందిని కాపాడారు. అయినా కూడా వీళ్ళు మనకు అగెన్స్ట్గా యుద్ధం సమయంలో పాకిస్తాన్కి సహాయం చేశారు. అందుకే ఈ టర్కీ ప్రజెంట్ మనకు ఒక ఎనిమీగా మారింది. అయితే రీసెంట్గా వస్తున్న ఒక వెరీ గుడ్ న్యూస్ ఏమిటంటే టర్కీని ఇప్పుడు మనతో పాటు ఇజ్రాయెల్ కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ప్రజెంట్ ఇజ్రాయెల్కి ఉన్న అతిపెద్ద శత్రువులు ఎవరు అంటే చాలామంది ఇరాన్, హమాస్, హిజ్బుల్లా అంటారు. నిజమే, కానీ వీటితో పాటు రీసెంట్గా ఇజ్రాయిల్ ఈ టర్కీని తమ 8వ అతి ప్రమాదకరమైన శత్రువుగా ప్రకటించింది. ఇజ్రాయిల్ శత్రువుల లిస్టులో ఒక దేశం పేరు వచ్చింది అంటే ఆ దేశంతో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇజ్రాయెల్కి చెందిన న్యూస్ ఆర్టికల్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ది 8th మోస్ట్ డేంజరస్ ఫ్రంట్, హౌ టర్కీ వెంట్ ఫ్రమ్ అలై టు స్ట్రాటజిక్ థ్రెట్. టర్కీ మెల్లగా ఇజ్రాయెల్కి ఒక అతిపెద్ద శత్రువుగా మారింది. ఇజ్రాయెల్కి టర్కీ తమకు అగెన్స్ట్గా చేస్తున్న పనుల గురించి ముందే తెలుసు. అందుకే ఇజ్రాయెల్ ఎప్పుడో ఇండైరెక్ట్గా ఈ దేశం పైన అటాక్ని స్టార్ట్ చేసింది. మీరు నమ్మరు, గత 15 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ ఎవరికి తెలియకుండా కంటిన్యూగా టర్కీ కరెన్సీ లీరాని టార్గెట్ చేసి దాని వాల్యూ వరల్డ్ వైడ్గా పడిపోయేలా చేసింది. ఇక ఇప్పుడు ఇజ్రాయెల్ డైరెక్ట్ అటాక్ని స్టార్ట్ చేయబోతుంది. ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది అంటే వీళ్ళు టర్కీని కంప్లీట్గా ఒక వీక్ కంట్రీగా మారుస్తారు, లేదా ఆ దేశాన్ని ముక్కలు చేస్తారు. ఆల్రెడీ బెంజమిన్ నేతన్యాహు ఈ ప్రాసెస్ని టర్కీ శత్రువులైన గ్రీస్ అండ్ సైప్రస్తో చేతులు కలిపి స్టార్ట్ చేశాడు. నిజం చెప్తున్నాను, ఇది రీసెంట్ టైంలో జరిగిన చాలా ఇంపార్టెంట్ జియో పొలిటికల్ మూవ్. దీని గురించి ప్రతి భారతీయుడికి తెలియాలి. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. కొన్ని రోజులుగా కామెంట్స్లో చాలామంది ఇన్కమ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ కాలంలో మీరు ఎంత మంచి జాబ్ చేస్తున్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల శాలరీ తక్కువే అనిపిస్తుంది. అందుకే చాలామంది స్మార్ట్ వేలో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ప్యాసివ్గా కొంత అమౌంట్ రెస్పాన్సిబుల్గా జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ వుల్ఫ్ ఒక బెస్ట్ యాప్. ఇది సెబీ రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్. అలాగే ఇది మన దేశంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యాప్. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడున్న ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో ట్రేడ్ స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్లో బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని అడుగుతారు. కానీ మార్కెట్ వుల్ఫ్లో అలా కాదు. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే మార్కెట్ రిస్క్, వొలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా పెద్దగా లాసెస్ వచ్చే ప్రమాదం ఉంటే ఈ యాప్లో ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ ఆటోమేటిక్గా దాన్ని గుర్తించి లాసెస్ కాకుండా చూసుకుంటుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1306 ప్రాఫిట్స్, ఇలా మీరెంత ప్రాఫిట్స్ పొందితే అంత అమౌంట్ చూపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఈ ఫీచర్స్ అన్నిటిని కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ఎనీ టైం ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్స్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ నవంబర్లో 14,142, జూన్లో 70,468, జూలైలో 59,696 అండ్ రీసెంట్లీ అక్టోబర్లో 58,207 వరకు లాభాలు పొందారు అని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. ఇప్పటి వరకు ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 మిలియన్ పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, నేతన్యాహు యూజెస్ సమ్మిట్ ఆఫ్ ఇజ్రాయిల్, గ్రీస్, సైప్రస్ లీడర్స్ టు సెండ్ వార్నింగ్ టు టర్కీ. ఇక్కడ ముందుగా మీరు సైప్రస్ గురించి, గ్రీస్ గురించి అండ్ ఈ 2 దేశాలకు టర్కీతో ఉన్న గొడవ గురించి తెలుసుకోవాలి. మీరు మ్యాప్లో చూస్తే ఇదిగో ఈ ప్రాంతంలో సైప్రస్ ఉంటుంది.
ఈ సైప్రస్ ప్రజెంట్ 2 భాగాలుగా డివైడ్ అయి ఉంది. పైన ఉన్న ఈ భాగాన్ని టర్కీ సపోర్టెడ్ ముస్లింలు ఆక్యుపై చేసుకున్నారు. కింద ఉన్న భాగం గ్రీస్ సపోర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు. టర్కీ ఈ ప్రాంతంలో ఉన్న క్రిస్టియన్స్ పైన దాడి చేసి ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక ముస్లిం కంట్రీగా మార్చాలి అని చూస్తుంది. గ్రీస్ దీనికి విరుద్ధంగా సైప్రస్ క్రిస్టియన్స్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే గ్రీస్ అండ్ టర్కీ మధ్య కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఆ ఐలాండ్స్లో భారీగా చమురు నిల్వలు ఉన్నట్టు తెలిసింది. వాటి కోసం కూడా గ్రీస్ అండ్ టర్కీ మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. ఓవరాల్గా సైప్రస్ అండ్ గ్రీస్ టర్కీకి బద్ధ శత్రువులు. అయితే రీసెంట్గా మన మోడీ గారు కూడా స్వయంగా సైప్రస్కి వెళ్ళారు. ఆయన గ్రీస్ సపోర్టెడ్ క్రిస్టియన్స్ని కలిసి భారత్ నుంచి వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని ప్రకటించారు. ఇది టర్కీకి గుణపాఠం చెప్పడానికి మనం చేసిన పని. అలాగే మనం గ్రీస్తో కూడా మిలిటరీ అగ్రిమెంట్స్ని చేసుకున్నాము. గ్రీస్తో కలిసి మనం మిలిటరీ ఎక్సర్సైజ్లు కూడా చేయబోతున్నాం. మోర్ ఇంపార్టెంట్లీ గ్రీస్కి మనం ఫ్యూచర్లో బ్రహ్మోస్ మిసైల్స్ని కూడా అమ్మే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆల్రెడీ టర్కీ భయపడుతుంది. టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం టర్కీని కౌంటర్ చేయడానికి సైప్రస్కి గ్రీస్కి సపోర్ట్ని అందిస్తున్నాము. ఇక ఇజ్రాయెల్తో మనకు చాలా డీప్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ కార్గిల్ యుద్ధం సమయం నుంచే ఇండియాకు సపోర్ట్ చేస్తుంది. మనం ఇజ్రాయెల్ నుంచి అనేక డిఫెన్స్ టెక్నాలజీని తీసుకుంటున్నాము. అండ్ రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ భారీ మొత్తంలో ఆయుధాలని మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతుంది. అయితే ఇప్పుడు టర్కీని కౌంటర్ చేయడానికి కూడా ఇజ్రాయెల్ మనకు హెల్ప్ చేయబోతుంది. మీ అందరికీ తెలుసు, ఇజ్రాయెల్ ఏ పని చేసినా చాలా ప్లాన్డ్గా ఫాస్ట్గా చేస్తుంది. అందుకే బెంజమిన్ నేతన్యాహు డైరెక్ట్గా సైప్రస్ అండ్ గ్రీస్ లీడర్లతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి అక్కడి నుంచి టర్కీకి డైరెక్ట్ వార్నింగ్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ 3 దేశాలు కలిసి టర్కీని టార్గెట్ చేయబోతున్నాయి. దీనికి సంబంధించి అనేక ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఏ వార్నింగ్ షాట్ టు ఎర్దోగాన్. ఈ సమ్మిట్ నుంచి నేతన్యాహు చాలా క్లియర్గా టర్కీ మళ్ళీ పాతలాగా ఒక అతిపెద్ద ఎంపైర్, ఒట్టోమన్ ఎంపైర్ క్రియేట్ చేయాలి అని కలలు కంటుంది. కానీ అలాంటి పగటి కలలు కనడం ఆపేయండి, అది ఎప్పటికీ జరగదు, జరగనివ్వను అంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. They can reestablish their empires and their dominion over our lands. I say, forget it. It's not going to happen. Don't even think about it. బై ద వే, ఒట్టోమన్ ఎంపైర్ 1918 సమయంలో ఇదిగో ఇంత పెద్ద ఏరియాని ఆక్యుపై చేసుకుని ఉండేది. ఇజ్రాయిల్, ఈజిప్ట్, యూరప్లోని కొన్ని దేశాలు, ఈవెన్ యుఏఈ వరకు ఆ సామ్రాజ్యం విస్తరించి ఉండేది. కానీ 1918 తర్వాత ఈ సామ్రాజ్యం ముక్కలై వివిధ దేశాలు ఏర్పడ్డాయి. ఈ టర్కీ ఒట్టోమన్ ఎంపైర్కి సెంటర్గా ఉండేది. ఇప్పుడు ఆ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలి టర్కీ మాత్రమే మిగిలింది. అందుకే వీళ్ళు మళ్ళీ అలాంటి ఒక ముస్లిం డామినేటెడ్ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయాలి అని చూస్తున్నారు. కామెడీ కాకపోతే ఈ ఎర్దోగాన్కి సొంత దేశం టర్కీనే సరిగా మేనేజ్ చేయడం రావట్లేదు. అలాంటిది చుట్టూ ఉన్న అన్ని దేశాల్ని, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ని ఆక్యుపై చేయాలి అని చూస్తున్నాడు. ఇంకో జోక్ ఏమిటంటే ఇందులో టర్కీకి పాకిస్తాన్ కూడా హెల్ప్ చేయడానికి రెడీ అవుతుంది. అందుకే ఈ నేతన్యాహు అలాంటి కలలు కనడం ఆపేయండి, అది ఎన్నటికీ జరగదు, జరగనివ్వను అని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. నిజం చెప్తున్నాను, నాకు ఇజ్రాయెల్ని చూసిన ప్రతిసారి ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది, ఒక రకంగా జలసి కూడా వేస్తుంది. మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ అంతా పాపులేషన్ కూడా లేని ఇజ్రాయిల్ ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాల్ని బెదిరించి ఉచ్చపోయిస్తుంది. కానీ వరల్డ్లోనే 4th లార్జెస్ట్ ఎకానమీ, మిలిటరీ పరంగా కూడా ఎంతో పవర్ఫుల్గా ఉన్న మన భారత్ మాత్రం వీళ్ళలాగా బోల్డ్ డిసిషన్ తీసుకోలేకపోతుంది. మనం మంచితనం అనే ఒక వీక్నెస్తో సఫర్ అవుతున్నాము. అందుకే ఈ చిల్లర బంగ్లాదేశ్ లీడర్లు కూడా ఇండియాకు ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నారు. వాళ్ళను కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయబోతుందో తెలుసా? టర్కీ నాటో మెంబర్ కాబట్టి ఫస్ట్ ఈ నాటో గ్రూప్ నుంచి టర్కీని ఎలిమినేట్ అయ్యేలాగా చేస్తారు. ఆ తర్వాత ఈ టర్కీలో అసలు డెమోక్రసీయే లేదు, ప్రజలకు ఫ్రీడమ్ లేదు. ఈ ఎర్దోగాన్ నామమాత్రపు ఎలక్షన్లు జరిపించి వాడికి నచ్చినట్టుగా దేశాన్ని రన్ చేస్తున్నాడు అని ప్రపంచానికి తెలిసేలా చేస్తారు. అండ్ ఇది కొంతవరకు నిజం కూడా. ఓవరాల్గా ఈ టర్కీని ముందు అమెరికా, ఆ తర్వాత యూరోపియన్ దేశాల నుంచి కంప్లీట్గా ఐసోలేట్ చేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. ఆ తర్వాత ఆ దేశాన్ని ముక్కలు చేసి డిఫరెంట్ కంట్రీస్గా ఇజ్రాయెల్ ఏర్పాటు చేస్తుంది. అది ఇజ్రాయెల్ యొక్క అసలైన పవర్.
వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యి ఏదైనా దేశాన్ని టార్గెట్ చేశారా ఆ దేశాన్ని ఎవ్వడూ కాపాడలేడు. అది శత్రువుల్ని డీల్ చేసే విధానం. కానీ మనం ఎందుకు ఇలా చేయలేకపోతున్నాం? టర్కీ లాగే పాకిస్తాన్లో కూడా ప్రాపర్గా డెమోక్రసీ లేదు. చెప్పుకోవడానికి అక్కడ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారు, కానీ అసలైన పవర్స్ మొత్తం మిలిటరీ చేతిలో ఉంటుంది. ఈ విషయం ప్రపంచంలో చాలామందికి తెలియదు. మనం ప్రపంచానికి తెలిసేలాగా మన మీడియాను యూజ్ చేసి ఒక నెరేటివ్ని బిల్డ్ చేయొచ్చు, కానీ మన దేశంలో అలాంటివి ఏవి జరగట్లేదు. మనం నెరేటివ్ బిల్డ్ చేయడంలో, ఒక దేశాన్ని ఎక్స్పోజ్ చేయడంలో చాలా వెనకబడి ఉన్నాం. మన మీడియా కూడా అంత స్ట్రాంగ్గా లేదు. దీనిపై గవర్నమెంట్ కాస్త ఫోకస్ చేస్తే బాగుంటుంది. షాకింగ్లీ పాకిస్తాన్ లాంటి ఒక చిల్లర దేశం ఇలాంటి విషయాల్లో మనకన్నా అడ్వాన్స్గా ఉంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయినప్పటికీ ప్రపంచానికి మేమే గెలిచాము అని వాళ్ళు చూపించుకోగలిగారు. మీరు నమ్మరు, ఇప్పటికీ కొన్ని దేశాల ప్రజలు, లీడర్లు కాదు, ఎందుకంటే దేశాల లీడర్లకు, మిలిటరీకి ఎవరు ఎంత పవర్ఫుల్లో తెలుసు, కానీ సాధారణ ప్రజలకు తెలియదు. చాలా దేశాల ప్రజలు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తానే గెలిచింది అనుకుంటున్నారు, ఎందుకంటే ఆ విధమైన ప్రాపగండా, మిస్ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ స్ప్రెడ్ చేయగలిగింది. కానీ మనం నిజాన్ని కూడా ప్రపంచానికి తెలిసేలా చేయలేకపోయాం. అది మన అతిపెద్ద ఫెయిల్యూర్. ఎనీవే, మొత్తంగా ఇప్పుడు టర్కీలో భయం మొదలైంది. టర్కీ మన ఇండియాకు అగెన్స్ట్గా పాకిస్తాన్కి హెల్ప్ చేసి అతిపెద్ద తప్పు చేసింది. ఈ విషయాన్ని వాళ్ళు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు టర్కీని ఒకవైపు నుంచి ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది, ఇంకోవైపు నుంచి భారత్ టార్గెట్ చేస్తుంది. సైప్రస్ అండ్ గ్రీసులు ఎలాగో వీళ్లకు శత్రువులే. మిగతా అందరి సంగతి నాకు తెలియదు, కానీ ఇజ్రాయెల్ మాత్రం టర్కీని వదిలిపెట్టదు. ఎందుకంటే హమాస్కి సపోర్ట్ చేసే దేశాల్లో టర్కీ కూడా ఒకటి. కాబట్టి ఆ దేశాన్ని ఇజ్రాయెల్ నాశనం చేసే వరకు వదిలిపెట్టే ఛాన్సే లేదు. ఇది మన ఇండియాకు ఒక వెరీ గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ టర్కీ బంగ్లాదేశ్ని కూడా ఇండియాకు అగెన్స్ట్గా సపోర్ట్ చేస్తుంది. బంగ్లాదేశ్లో రాడికల్ ఎలిమెంట్స్ పెరిగేందుకు టర్కీ కూడా ఒక కారణం. కాబట్టి మనం చేయాల్సిన పనిని ఇప్పుడు మన మిత్రువైన ఇజ్రాయెల్ చేస్తుంది. అండ్ వీళ్ళు మనకంటే బెటర్గా, ఎఫెక్టివ్గా టార్గెట్ చేసి టర్కీని డిస్ట్రాయ్ చేయగలరు. ఈ ప్రాసెస్లో మనం కూడా ఇజ్రాయెల్తో చేతులు కలిపి టర్కీని సివియర్గా పనిష్ చేస్తే బాగుంటుంది. కానీ మీ అందరికీ తెలిసిందే, మన ఇండియా ఓపెన్గా ఇలాంటి పనుల్లో ఇన్వాల్వ్ అవ్వదు, హెల్ప్ కూడా చేయదు. ఎందుకంటే మనకు మంచితనం అనే ఒక రోగం మొదటి నుంచే ఉంది. ఇప్పుడు మీలో కొందరు అంటారు, ఎందుకు బ్రదర్, మంచిగా ఉంటే అందరూ మనతో బాగుంటారు కదా అని. పాకిస్తాన్కి అన్ని విధాలా మనం హెల్ప్ చేశాము. మన శాటిలైట్ సర్వీస్ని కూడా వాళ్ళతో షేర్ చేసుకున్నాము. బంగ్లాదేశ్కి ఫ్రీ ఫుడ్, 1000 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కోసం ఇచ్చాము. నేపాల్కి అన్ని విధాల హెల్ప్ చేస్తున్నాము. కింద ఉన్న మాల్దీవ్స్కి కోట్ల రూపాయలు ఫ్రీగా పంచాము. చివరికి ఏమైంది? వీళ్ళంతా మనల్ని శత్రువులుగా చూశారు. అవకాశం వచ్చినప్పుడు మనల్ని టార్గెట్ చేసి అటాక్ చేయాలి అని చూశారు. మంచితనం ఒకప్పుడు వర్క్ అయ్యేది కావచ్చు, కానీ ఈ కాలంలో మంచితనం అనేది ఒక వీక్నెస్. మన ఈ వీక్నెస్ని చుట్టూ ఉన్న దేశాలు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు బంగ్లాదేశ్ అదే పని చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మన భారత్ మేల్కొని చుట్టూ ఉన్న దేశాల్ని డీల్ చేసే విధానం మార్చుకోవాలి, అగ్రెసివ్గా మారాలి. మన దేశానికి అగెన్స్ట్గా ఎవడైనా మాట్లాడాలి అంటే వణికిపోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చైనా. చైనా పాకిస్తాన్తో అండ్ ఇతర చాలా దేశాలతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. కానీ ఎప్పుడైనా ఆ దేశాలు చైనాకు అగెన్స్ట్గా మాట్లాడాయా? మాట్లాడితే వాళ్ళతో చైనా ఏం చేస్తుందో వాళ్ళకు బాగా తెలుసు. అందుకే ఎవ్వరు కూడా చైనాకు అగెన్స్ట్గా మాట్లాడరు, నోరు కూడా మెదపరు. మనం కూడా చైనా లాంటి ఈ అగ్రెసివ్ పాలసీని ఫాలో అవ్వాలి, లేదా ప్రపంచ దేశాలకు చులకనైపోతాము. అవునా కాదా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక చివరగా మార్కెట్ వుల్ఫ్ మన దేశంలో చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అండ్ ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకు సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.